ಇದು ಸಮುದ್ರ ಇದೊಂದು ದಡ ಉಂಟು ಬರೀ ನೀರಾಗಿ ಮಳೆ ಅನ್ನಿಸಿದೆ ಮಳೆ ಅನ್ನಿಸಿದೆ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. గుడ్ ఈవినింగ్. ఇది మన బీచ్ వ్యూ, బహ్రెయిన్ బీచ్ వ్యూ. ఈరోజు మొత్తం బహ్రెయిన్ బీచ్ వ్యూ చూపిస్తాను మీకు. అండ్ నౌ విల్ స్టార్ట్ దట్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ అ బీచ్. ఇప్పుడు చూపిస్తాను మీకు అందరికి. ఇది బీచ్ వ్యూ. అండ్ ఇక్కడ మొత్తం మనకు హార్స్ రైడింగ్ కూడా ఉంది. హార్స్ రైడింగ్ నేను సపరేట్ వీడియో చేశాను, అది అటాచ్ చేస్తాను మీకు. ఈవినింగ్ బీచ్ ప్లీజ్ ఇట్లా కనిపిస్తుంది మనకు. అండ్ పైన చూడండి సీగల్స్ వెళ్తున్నాయి. చిన్నగా వర్షం పడుతుంది, మీకు కనిపిస్తుంది అది కెమెరాలో. అండ్ వ్యూ చూడండి, అక్కడ సన్ రైస్ ఎలా ఉన్నాయి, ఎలా కనిపిస్తుంది సన్ రైస్, ఎంత క్లారిటీగా ఉంది చూడండి వీడియోలో. సన్ క్లౌడ్స్ నుంచి బయటికి ఎంత బాగా వస్తున్నాడు చూడండి. చూపిస్తాను మీకు స్లోగా, ఎంత క్లియర్ గా కనిపిస్తుంది అక్కడ. ఆ రేస్ చూడండి, అక్కడ నుంచి సముద్రం మీద పడుతూ ఉంటాయి బీచ్ లో. ఇక్కడ వాటర్ ఎంత క్లియర్ గా ఉన్నాయో చూపిస్తానండి. ఎంత క్లియర్ గా ఉందో ఇక్కడ చూడండి. కొంచెం సీవీడ్ అంతా ఉంది లైట్ గా, అందుకని పైన వాటర్ పైన కనిపిస్తుంది అది. అండ్ స్టోన్స్ చూడండి ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయో. ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, చాలా ఫుడ్ కోర్ట్స్. అండ్ చిన్నగా షెల్టర్స్ కూడా ఇచ్చారు. ఫుడ్ కోర్ట్స్, ప్లే ఏరియా కూడా ఉంది చిన్నపిల్లలకి. లైక్ సైక్లింగ్ కానీ, ఎలక్ట్రిక్ సైకిల్స్ కానీ మనకి ఇక్కడ రెంట్కి ఇస్తారు కొద్దిసేపు. అండ్ ఇక్కడ హార్స్ రైడ్ కూడా ఉంది, చూపిస్తాను నేను అది హార్స్ రైడ్. అండ్ ఇక్కడ హార్స్ కట్టేస్తారు. అండ్ దాని ఫుడ్ చూడండి ఎట్లా స్టోర్ చేసి పెట్టినారో. అండ్ ఇక్కడ వాటర్ ట్యాంకర్ వచ్చింది, వాటర్ ఫిల్ చేస్తున్నారు. అండ్ బయట నుంచి సముద్రం వాటర్ ఇక్కడ ఫిల్టర్ చేసి తీసుకుని వచ్చి నార్మల్ యూటిలైజేషన్కి యూజ్ చేస్తారు. వాళ్ళు ఫిల్ చేస్తున్నారు చూడండి. ఇది మినీ హార్స్, చిన్నపిల్లలకి ఎవరికైనా కావాలి అంటే ప్రొవైడ్ చేస్తారు. చూడండి సైక్లింగ్ 2 దానులతో చేస్తున్నాడు, 2 ఒకేసారి తీసుకొని వెళ్తున్నాడు. ఇవే అండి ఛార్జింగ్ సైకిల్స్. ఇక్కడ ఫుడ్ స్టాల్ ఉంది, లైక్ చిన్న చిన్న స్నాక్స్. అండ్ మనకి ఇక్కడ సూర్యకాంతి విత్తనాలు చూడండి ఫ్రై చేస్తున్నారు. ఇది చిన్నపిల్లలకి ప్లే ఏరియా. అండ్ అక్కడ జంపింగ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకు జారబండి అంటారు కదా, అది అన్నీ ఉన్నాయి. సీ సైక్లింగ్ చూడండి ఎట్లా ఉందో ఇక్కడ.
బోటింగ్ కూడా ఉంది, బోట్లో కూడా సైక్లింగ్ చేయొచ్చు. అండ్ ఇది వేరే వేరే టైప్ ఆఫ్ సైక్లింగ్ ఉంది ఇక్కడ, అది కూడా ఉంది. అండ్ ఇది సైక్లింగ్ బోట్స్ ఇట్లా ఉంటాయి. మన కార్న్ స్టాల్ జొన్న కంకలు ఇక్కడ వేడి చేసి సెల్ చేస్తారు. ఫుడ్ స్టాల్స్ వాళ్ళంతా ఇట్లా చిన్న చిన్న జనరేటర్స్ పెట్టుకొని వాళ్ళు పవర్ సప్లై తీసుకుంటారు. చూడండి ఇక్కడ నుంచి అక్కడికి కనెక్ట్ చేసుకొని ఆ ఫుడ్ స్టాల్ రన్ చేసేదానికి పవర్ సప్లై ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్నారు. అంటే నార్మల్గా గవర్నమెంట్ ఇట్లా చిన్న ఫుడ్ స్టాల్స్ పెట్టడానికి బయట పవర్ సప్లై ఇయ్యదు, ఎందుకంటే ఒక్కొక్క కన్జంప్షన్ ఒక్కోలా ఉంటుంది అండ్ డిఫరెంట్ వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, అలా గీయరు. అండ్ అక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది. ఇక్కడ ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్కి ట్రాక్ కూడా ఉంది చూడండి, వాళ్ళ వీల్ చైర్ ఇట్లా వచ్చి వాళ్ళు కూడా వీటిని ఎంజాయ్ చేయాలని చెప్పి ఇక్కడ డిజైన్ చేశారు, గవర్నమెంట్ వాళ్ళు డిజైన్ చేశారు. అండ్ ఆ సింబల్ కూడా ఉంది చూడండి ఫిజికల్ డిజేబుల్డ్ పర్సన్స్కి. ఇక్కడ వచ్చి వాళ్ళు వ్యూని ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నుంచి బోటింగ్ కూడా ఉంది. అండ్ ముందు చాలా ఐలాండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఐలాండ్కి వెళ్ళాలి అంటే ఇక్కడ హవర్లీ బేసిస్ అలా రెంట్కి కూడా ఇస్తారు బోట్స్. అండ్ వాళ్ళే డ్రైవర్స్ కావాలన్నా కూడా వాళ్ళే డ్రైవర్స్ ఇస్తారు బోట్ డ్రైవ్ చేయడానికి. అండ్ చాలా మెనీ ప్లేసెస్ ఇక్కడ నుంచి చాలా ఐలాండ్స్ ఉన్నాయండి, ముందుకి చాలా ఐలాండ్స్ ఉన్నాయి. అక్కడ తీసుకొని వెళ్ళి చూపించుకొని వస్తారు. పర్ పర్సన్ ఇంత అని ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆ ఛార్జ్ ఎంత ఉంది అని తెలీదు. అండ్ ఇది బోట్ మ్యాక్సిమం బోట్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. బీచ్లో ఎంజాయ్ చేసుకొని వచ్చిన వాళ్ళకి, లైక్ వాటర్లో స్విమ్ చేసుకొని వచ్చిన వాళ్ళకి ఇక్కడ దే కెన్ బాత్, ఆ శాండ్ అంతా ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు. మొత్తం బోటింగ్కి వెళ్ళే బోట్స్ అన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ వాట్ ఎవర్ వాళ్ళు పట్టుకొచ్చిన ఫిషెస్ అన్నీ ఇక్కడ నుంచి సేల్ చేస్తారు. కొన్ని ఇక్కడ కూడా సేల్ చేస్తారు, కొన్ని సిటీకి తీసుకొని వెళ్ళి సేల్ చేస్తారు. లైక్ వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం వాళ్ళు దాన్ని సేల్ చేసుకుంటారు. బట్ ఇక్కడ నుంచే బోట్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఫర్ ఫిషింగ్కి వెళ్ళే బోట్స్ అన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని వస్తారు. అన్న బోట్ నడుపుతున్నాడు చూడండి, ఎంత స్మూత్గా వస్తుందో అది నీళ్ళ మీద ఎలా ఆడుతూ ఉంది. ఒక బైక్ ఉంది చూడండి, హోండా వెహికల్. చాలా బైక్స్ ఇక్కడ లోకల్ బైక్స్ ఉంటాయి మనకు. అండ్ సౌదీ నుంచి వచ్చేటివి, ఖత్తర్ నుంచి వచ్చేటివి, కువైట్ నుంచి వచ్చేటివి చాలా ఉన్నాయి. బట్ ఇది బహ్రెయిన్ బైక్. అండ్ వచ్చిన బైక్స్ అన్నీ బైక్స్ అన్నీ ఇక్కడనే పార్క్ చేస్తారు. బోట్స్ రెంటల్కి ఇచ్చే వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుకుని ఉంటారు. అండ్ రెంటల్కి ఇక్కడ నుంచి కూడా ఇస్తారు. అండ్ ఇది అంత పార్కింగ్ ఏరియా చూడండి, బోట్స్ అన్ని పార్క్ చేశారు, ఈవెన్ కార్స్ కూడా పార్క్ చేశారు. ఎవరిదైనా ఓన్ బోట్ ఉంది అంటే ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఇలా స్టాండ్స్ ఉంటాయి కదా, ఆ స్టాండ్స్లో ఆన్ రోడ్ తీసుకొని వస్తారు. ఇది బోట్ చూడండి. ఫర్ ఎవ్రీ బోట్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. మనం కార్స్ బైక్స్ ఎలా రిజిస్టర్ చేసుకుంటామో అలాగా ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ బోట్ ఇలా నంబర్ ప్రొవైడ్ చేస్తారు. చూడండి, దీనికి 12178 అని చెప్పి నంబర్ ఉంది, దానికి 13485 అని చెప్పి నంబర్ ఉంది. అలాగా ఇలా బోట్ స్టాండ్లో తీసుకొని వచ్చి మనం ఇక్కడ ఆ స్టాండ్ పెట్టేసి బోట్ని వాళ్ళు సముద్రంలోకి తీసుకొని వెళ్తారు. ఇవే నుంచి సముద్రంలోకి బోట్ తీసుకొని వెళ్తారు. అంటే ఆ స్టాండ్ మీద నుంచి తీసుకొని వచ్చింటారు కదా, అది అలాగా రివర్స్ తీసుకొని వెళ్ళి ఇక్కడ నుంచి సముద్రంలోకి తీసుకెళ్తారు ఈవే నుంచి. అండ్ సముద్రం నుంచి తీసుకొని వచ్చిన వాళ్ళు సముద్రంలో ఎంజాయ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ తీసుకొని పోవాలంటే ఇదే వే నుంచే తీసుకొని వెళ్తారు. చూడండి, దిస్ ఈస్ ద వే. ఫిషింగ్ చేస్తున్నారు అక్కడ కొంతమంది, చూపిస్తాను అది కూడా. ఎగ్జాక్ట్గా నేను ఇప్పుడు బోట్స్ అన్నీ ఉన్న యార్డ్లో ఉన్నా, లైక్ పార్కింగ్ ఏరియాలో ఉన్నాను. అండ్ చిన్నపిల్లలందరూ ఇక్కడికి వచ్చి లైక్ ఫిషింగ్ చేసేవాళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ.
ఇది సీవీడ్స్ అని చెప్పాను కదా, అప్పుడే ఫుల్ డ్రై చూపించాను కదా మీకు. సముద్రం లోపల ఇది ఒక ప్లాంట్ లాంటిది, దీన్ని సీవీడ్స్ అంటారు. చూడండి అది గ్రీన్గా మనకి ఎట్లుంది అంటే పాచి లాగా ఉంది. సముద్రం అలలు ఎక్కువైనప్పుడు అది ఒడ్డుకు కొట్టుకుని వస్తుంది. అదంతా రాళ్ళ మీద చూడండి ఎలా పేర్కొనింది. అది డ్రై అయిన తర్వాత లైక్ మనకు అది అట్లా డ్రైగా అప్పుడే చూపించాను కదా, అండ్ వాటర్ లోపల ఉంది చూడండి, డ్రై అయినదంతా వాటర్లో డిజాల్వ్ అయ్యి ఇదే సీవీడ్. సముద్రంలో మీకు అక్కడక్కడ ఒక్కొక్క చిన్న పోల్స్ లాగా కనిపిస్తున్నాయి చూడండి, అండ్ దట్ ఈస్ ద డెడ్ ఎండ్ ఏరియా. అటు సైడ్ వరకు వెళ్ళొచ్చు. మన చిన్న బోట్స్, సైక్లింగ్ బోట్స్ వాళ్ళు తీసుకుని ఉంటారు కదా, అక్కడ వరకు వెళ్ళొచ్చు. ఆ చిన్న పోల్స్ ఉన్నాయి కదా, దాని మీద లైట్ కూడా ఉంటుంది, నైట్లో బ్లో అవుతూ ఉంటుంది. దూరంలో ఒక బోట్ వెళ్తుంది, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, నాకు క్లారిటీగా ఉందో లేదో తెలియదు, చిన్నగా వెళ్తుంది. చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ అక్కడ ఒక బోట్ ఉంది చూసారా, ఆ బోటు మనకి అదేం చేస్తారంటే లైక్ అక్కడ నుంచి సముద్రం మట్టి లోపల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఒడ్డుకేస్తారు. లైక్ సముద్రం చిన్న కంట్రీ కదా, ఎక్స్పాండ్ చేస్తున్నారు కంట్రీని, అక్కడ నుంచి తీసుకొని వచ్చి సముద్రం మట్టిని ఇక్కడ ఒడ్డుకి వేసినారు అంటే కొద్దిగా వాటర్ వెనక్కి వెళ్తాయి కదా, అలాగనే ఒక 20% ఆఫ్ ద కంట్రీని బిల్డ్ చేశారు ఇక్కడ. ఆ బోట్లోనే తీసుకొని వస్తారు. అండ్ ఇంకా మీకు ఇక్కడ చూపించాల్సింది ఏముంది అంటే ఖర్జూరపు చెట్లు ఉన్నాయి చూడండి, దూరంగా కనిపిస్తున్నాయి, క్లారిటీ ఉందో లేదో తెలియదు నాకు, చూపిస్తున్నాను. ఖర్జూరపు చెట్లు మ్యాక్సిమం ఈ కంట్రీలో ఎక్కువ అంటే ఖర్జూరపు చెట్లే ఉన్నాయి. అక్కడ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇవంతా ఖర్జూరపు చెట్లే. పార్కింగ్ సైడ్ అంతా ఖర్జూరపు చెట్లే ఉన్నాయి. మ్యాక్సిమం బీచ్ ఒడ్డునంతా మన సైడ్ ఎక్కువ లైక్ కొబ్బరి చెట్లు ఉంటాయి, ఇక్కడంతా ఖర్జూరపు చెట్లు ఉంటాయి. మ్యాక్సిమం ఖర్జూరపు చెట్లే ఉంటాయి ఎక్కువ. అంటే ఈ సాయిల్కి ఆ ప్లాంట్స్ మాత్రమే సర్వైవ్ అవుతాయి ఇక్కడ. ఇక్కడ బీచ్ వాలీబాల్ కోర్ట్ కూడా ఉంది చూడండి, ఇది బీచ్ వాలీబాల్ కోర్టు, నెట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక స్టాండ్ కూడా పెట్టారు, లైక్ పైనకి ఎక్కి వ్యూని ఎంజాయ్ చేయడానికి. నేను చూపిస్తాను మీకు ఇప్పుడు పైకి ఎక్కి ఎట్లా కనిపిస్తుంది అని. చూడండి చెప్పాను కదా, ఇవన్నీ ఖర్జూరపు చెట్లే. సముద్రం ఒడ్డునంతా మ్యాక్సిమం ఇటు సైడ్ అంతా ఖర్జూరపు చెట్లే ఉంటాయి. చూడండి ఎంత పెద్దగా ఉందో చెట్టు, అంటే హైట్ లేదు ఇక్కడ, బట్ దాని మొదలు చాలా పెద్దగా ఉంది. చెప్పాను కదా కిడ్స్ ప్లే ఏరియా అని చెప్పి, చూడండి బొమ్మలు అన్నీ ఎట్లా ఉన్నాయో. దాంట్లో ఎంట్రీ ఫీజు ఉంది లోపలికి. ఇంకా అవతల చాలా కనిపిస్తున్నాయి. కిడ్స్ పోర్ట్ అని చెప్పి ఉంది, కిడ్స్ ఆర్ పోర్ట్ అని చెప్పి. అక్కడ మనకు అరబిక్లో ఉంది చూడండి రేట్స్, అండ్ ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. గేమ్ సిస్టమ్ మనకు 3BD కలెక్ట్ చేస్తారు ఇక్కడ. ప్లే అండ్ ఫన్ ఆల్ గేమ్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, 1 hour for 3BD ఓన్లీ. ప్లే బై పర్చేసింగ్ సింగిల్ గేమ్ టికెట్స్. మనకు సింగిల్ గేమ్ ఎంజాయ్ చేయాలన్నా కూడా సింగిల్ గేమ్ టికెట్స్. సపోజ్ ఇది మాత్రమే మనం ఎంజాయ్ చేయాలి అంటే దానికి మాత్రమే సపరేట్ ఉంటుంది, లేదా అన్నీ ఎంజాయ్ చేయాలంటే పర్ అవర్కి 3BD పేమెంట్ చేస్తారు అంటే దే అలౌ ఫర్ ఎవ్రీథింగ్. చిన్నపిల్లలు వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడ ఒక కొటేషన్ ఉంది చూడండి, డోంట్ ఈట్ ఫుడ్ దట్ కంటైన్స్ హై అమౌంట్ ఆఫ్ షుగర్స్, ఫ్యాట్ అండ్ సాల్ట్. అది ఒక మంచి హ్యాబిట్ అండి. మ్యాక్సిమం ఎంత షుగర్ అండ్ ఫ్యాట్, సాల్ట్ అవాయిడ్ చేస్తే అంత బాడీకి మంచిది, హెల్త్ కూడా అట్లనే మంచిగా ఉంటుంది. సైకిల్ చేయడానికి ఎక్విప్మెంట్ చూడండి ఇక్కడ, దీంట్లో కూర్చొని సైక్లింగ్ కూడా చేస్తారు బీచ్లోకి తీసుకెళ్ళి. అండ్ అది హ్యాండిల్, ఇది ఫ్రంట్ వీల్, అవతల ఒక వీల్ యువతల ఒక వీల్, ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. అండ్ ఇది సైక్లింగ్ చేయడానికి. అండ్ ఇది బోటు, డబల్ కూర్చొని వెళ్ళొచ్చు, చూడండి ఎంత బాగుందో. అండ్ అది కూడా సైక్లింగ్ బోటే, కొద్దిగా పెద్దది. అండ్ ఇక్కడ పైన కొద్దిగా పెద్దగా ఉన్నటువన్నీ సైక్లింగ్స్ కానీ అవి అన్నీ పైన ఎక్కి వెళ్ళడానికి స్టాండ్ కూడా పెట్టారు చూడండి. సైక్లింగ్ చేసుకుని వెళ్తున్నారు చూడండి, దాంట్లో ఒక హ్యాండిల్ కూడా ఉంటుంది చిన్నగా, దాన్ని ఎటు తిప్పితే ఆ డైరెక్షన్లో అది తిరుగుతుంది. సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. వీడియో చూసి బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇంకా మంచి వీడియోలతో ముందుకు వస్తాను. ఇంకా చాలా చూపిస్తాను. ఇంకా బహ్రెయిన్లో ఏమేమి ఉన్నాయి అన్నీ చూపిస్తాను. యాజ్ పర్ దిస్ వీడియో మంచిగానే ఉంది అనుకుంటున్నా, చూసి బాగా ఎంజాయ్ చేశారు అని. ఇంకా మంచి వీడియోస్ కావాలంటే
డోంట్ మిస్ టు ప్రెస్ దట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ బెల్ బటన్ నొక్కేసుకోండి. మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ప్లీజ్ షేర్ ద వీడియోస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.